Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సంబంధించి కొన్ని పచ్చి నిజాలు మనం డిస్కస్ చేద్దాం. చిన్న సినిమా గురించి క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనము ఒక సినిమా చేసాం, ఆ సినిమా చాలా బాగా ఉంది, చాలా అద్భుతంగా ఉందని మీకు నాకు తెలుసు. ఆ సినిమా నానా కష్టాలు పడి రిలీజ్ చేసినా కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రజెంట్ జనాలకున్న మైండ్ సెట్ అవన్నీ మనము తీక్షణంగా పరీక్ష చేస్తే ఖచ్చితంగా చిన్న సినిమాలకి జనాలు వచ్చే సిచ్యువేషన్ లేనే లేదు. మరీ మూర్ఖంగా మనము అంతే పాత రొడ్డకొట్టుడు పద్ధతిలో మనము ఖర్చులు పెట్టుకొని రిలీజ్ చేసినా కూడా మనం లక్షలు దొబ్బెట్టుకోవడం తప్ప ఏమీ ఒరిగేది ఉండదు. ఆ విషయం ఎప్పుడైతే అప్కమింగ్ డైరెక్టర్స్, అప్కమింగ్ ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు తెలుసుకుంటారో వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ కాకపోతే వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడు. అందువల్లే పూర్తిగా అప్డేటెడ్ వర్షన్లో రిలీజులన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ఒక పూర్తిగా కొత్త ఫార్మేట్ని సినిమా ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే యూట్యూబ్ రిలీజ్. సో యూట్యూబ్ రిలీజ్ అనేది ఎంత స్ట్రాంగ్గా తయారైపోయిందంటే సోషల్ మీడియాలో నాకు తెలిసినంత వరకు ఎవరు యూట్యూబ్ చూస్తున్నా కూడా వాళ్ళు ఛానల్ మెయింటైన్ చేయకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ ఉంది. అంటే యూట్యూబ్ అనేది ఓపెన్ హార్టెడ్గా మనకు అందుబాటులో ఉంది, అరచేతిలో ఉంది. సినిమా రిలీజ్ యూట్యూబ్లో అయితే, అది కూడా ఫ్రీగా అయితే ఎవడైనా ఒక క్లిక్తో చూస్తాడు, అవునా? అంతే తప్ప ఇవన్నీ పక్కకు పెట్టి, యూట్యూబ్ను పక్కకు పెట్టి, మొబైల్ పక్కకు పెట్టి నువ్వు ఒక తోపు సినిమా చేసావని చెప్పి, చిన్న సినిమా అయినా తోపు సినిమా చేసావని చెప్పేసి టైం అవన్నీ పక్కకు పెట్టి మీకోసం టైం స్పెండ్ చేస్తూ 2 గంటలు థియేటర్లో కూర్చొనే మేధావులు అయితే ఇప్పుడు ప్రజెంట్ లేరు. పైగా ఫ్యామిలీతో వెళ్ళి 2,000 రూపాయలు దొబ్బెట్టుకునే మనుషులు అయితే ఎవ్వరూ లేరు. ఎందుకంటే టికెట్ విషయం పక్కన పెట్టు, ఏదో నువ్వు తోపు సినిమా చేసావంటే అయ్యో చూద్దామని చెప్పేసి టికెట్ తీసుకుని వెళ్ళినా కూడా నీ ఫ్యామిలీకి స్నాక్స్ తీసుకోవాలి ఇంటర్వెల్లో. అవి ఇవి కలిసి తడిసిమోపడే 2,000 రూపాయలు అవుతుంది. 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో ఏ ఫ్యామిలీ కూడా లేదు. ఎన్ని పచ్చి నిజాలు మాట్లాడితే వీటి నా మీద రివర్స్ అయిపోయి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎంత రివర్స్ అయినా ఏం చేసినా కూడా నా అడుగులు ముందుకెళ్తూనే ఉంటాయి. కొత్త పద్ధతిలో మనము సినిమాలు రిలీజ్ చేద్దాం. ఈ కొత్త పద్ధతిలో అనేది ఎందుకంటున్నానంటే, మనం కొత్త పద్ధతిలో వెళ్ళకపోతే చిన్న సినిమాల మనుగడే చాలా కష్టమవుతుంది. అందువల్లే ఏ అడ్డంకులు లేకుండా ఈ కొత్త పద్ధతిలో ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అంటే ఈ పిఆర్ఓల వ్యవస్థ మొత్తం సంకనాగిపోతుంది. ఎవడు మధ్యలో మీడియేటింగ్ ఉండదు. మరి పబ్లిసిటీ కావాలి కదా, ఎలా చేయొచ్చు అంటే మొత్తం యూట్యూబ్ ఛానల్సే సోషల్ మీడియానే పబ్లిసిటీ. మళ్ళీ పిఆర్ఓలు వాళ్ళ కవర్లు ఇవ్వడం, ఈ పెంట ఎంత ఎందుకు? సో వీళ్ళ పెంట పోయింది, మొత్తం పోయింది. దీని తర్వాత సినిమా రిలీజ్ అనుకో, మీడియేటర్లు తయారవుతారు. థియేటర్ రిలీజ్ అంటే మీడియేటర్లు అడ్డంగా నిలబడి ఉంటారు. వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని బతకనివ్వరు. చిన్న సినిమాలు చేసే వాళ్ళని బతకనివ్వరు, పిఆర్ఓలు బతకనివ్వరు, థియేటర్ వ్యవస్థ ఆ మధ్యలో ఉన్న మీడియేటర్లు మిమ్మల్ని బతకనివ్వరు, సంకనాగిపిస్తారు. సో వాటన్నిటిని పక్కకి పెట్టేసి అసలు థియేటర్ రిలీజే పక్కకి పెడితే మొత్తం ఆటోమేటిక్గా ఈ వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. పిఆర్ఓలలో చాలా మంది మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇలాంటి డస్ట్బిన్ ఉండడం వల్ల, మొత్తం అంత చెత్త ఉండడం వల్ల వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. సో మొత్తం వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి మనము పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు రిలీజ్ అయితే ప్రొడ్యూసర్కి ఎంత వెసులుబాటు ఉంటుంది, ఎన్నో ఖర్చులు తగ్గిపోతాయి. పబ్లిసిటీ చేయాలన్నా సింపుల్గా ఈసీ కనెక్ట్ అయితే చాలు. ఈసీ మీడియం మీ ముందు ఉంటుంది. మీరు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టుకోండి, డైరెక్ట్ ఈసీఎం మీడియం మీ దగ్గరికి వస్తుంది. సో రిలీజ్ చేసుకోవాలన్నా ఈజీ సినిమాకు కమ్యూనికేషన్లోకి వస్తే చాలు. ఈజీ సినిమాలో సినిమా ప్లే అయితే మొత్తం కొన్ని 100,000 యూట్యూబ్ ఛానల్స్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ మీరు వినడానికి షాకింగ్గా ఉండొచ్చు, చాలా మందికి డౌట్ కూడా రావచ్చు. థర్డ్ పార్టీ వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ ఏం ఉండవు, అంతా నేను చూస్తుంటాను. మొత్తం ప్రతి ఛానల్ ఇక్కడ ప్లే చేస్తే మొత్తం అన్ని ఛానల్స్లో నీ సినిమా ప్లే అవ్వాల్సిందే. సో డబ్బుల విషయం అంటారా, అన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే స్కానింగ్ పెట్టాడమే మీ సినిమా ముందు.
టైటిల్స్ ముందు స్కానింగ్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు స్కానింగ్ ఉంటుంది, ఎండింగ్లో స్కానింగ్ ఉంటుంది. నచ్చినోడు నీకు కావాల్సిన నీకు అంటే నీ సినిమా నచ్చినోడు నీకు 10 రూపాయలు వేయచ్చు, 100 రూపాయలు వేయచ్చు, 1000 రూపాయలు వేయచ్చు, 5000 వేయచ్చు, 50,000 కూడా వేయచ్చు. ఖచ్చితంగా అలాంటి ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ నమ్ముకొని మన సినిమాలు చేద్దాం అంతే తప్ప ఈ గలీజ్ ముండా కొడుకుల్ని నమ్ముకొని మన సినిమాలు చేయొద్దు. మధ్యలో మనం సంకనాగిపోకూడదు. అందువల్లే ఈ రోజు నుంచి ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ కాబోతుంది. ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్. సో ఒకసారి ఊహించుకోండి, చిన్న సినిమా 10 థియేటర్లు రిలీజ్ కావడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 100 థియేటర్లు, 200 థియేటర్లు, 1000 థియేటర్లు, 10,000 థియేటర్లు మన సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? అందరూ కమ్యూనికేషన్లోకి వస్తారు. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే, నువ్వు ఒక ఆర్టిస్ట్ టెక్నీషియన్ అనుకుంటే ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయి, నీ ఛానల్ లింక్ పెట్టు, ఇమ్మీడియట్ ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసీ మీడియాలోకి రావడం వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్, నీకు డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఈసీ ఉంటుంది. నీ సినిమా రిలీజ్ అయినప్పుడు కావాల్సినంత సపోర్ట్ ఈసీ నీకు ఇస్తుంది. సో అందరూ సినిమాలు చేసేవాళ్ళే కదా, నీ సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు, పక్కోడి సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఈసీ మీకు సపోర్ట్ ఇస్తుంది. పైగా పబ్లిసిటీ ఫ్రీగా ఉంటుంది. అన్ని ఛానల్స్ వచ్చేసి నీకు పబ్లిసిటీ ఇస్తాయి. నీ సినిమా వచ్చినప్పుడు అన్ని ఛానల్స్ కలుస్తాయి. అందరం ఒక తాటి మీద నిలబడితే చిన్న సినిమాను ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టచ్చు. అందువల్లే నీ యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే లేట్ చేయొద్దు. ఈ వీడియో చూసిన వెంటనే ఇమ్మీడియట్ నాకు లింక్ పంపించేసి నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నానా అని చెప్పేసి మెసేజ్ చేసి ఇమ్మీడియట్ ఈసీ మీడియాలోకి ఎంటర్ అయిపో. సో ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా, చిన్న సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా మీ యూట్యూబ్ ఛానల్స్ అన్నిటినీ మూకమ్మడిగా తీసుకొచ్చేయండి నా దగ్గరికి. సో అన్ని ఛానల్స్ని ఒక చోటకి తీసుకొచ్చి చిన్న సినిమా హవా ఎలా ఉంటుందో చూపిద్దాం. సో సినిమా రిలీజ్లు అంటారా, మీరు ప్రతి ఫ్రైడే మన సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. దీని సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ అవుతాయి. ఎలా ఉంటుంది పండుగ? చిన్న సినిమా పండుగ చూద్దాం. ఇక నుంచి చిన్న సినిమాలన్నీ కొత్త పద్ధతిలో రిలీజ్ కాబోతున్నాయి. నా దగ్గరికి ఆల్రెడీ ఛానల్స్ వచ్చి ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చి ఉన్నాయి, నంబర్ ఆఫ్ చిన్న సినిమాలు కూడా రెడీ అయిపోయి నా దగ్గర ఉన్నాయి. సో రిలీజ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా, ఇంకా లేట్ చేయొద్దు. లేట్ చేసుకుంటూ పోతే మీ లైఫే సంకనాగిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇది చేద్దాం అది చేద్దాం, నాకు బడ్జెట్లు కావాలి అవి కావాలని కూర్చుంటే నీ సినిమా సంకనాగిపోద్ది, నీ సినిమా కెరియరే సంకనాగిపోద్ది. లేట్ చేయకుండా లేయి, ఎప్పుడైనా లేచి నన్ను ప్రూవ్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతం చేయి. ఆ అద్భుతమే నేను పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అంతే తప్ప నేను అక్కడే దుప్పటి కప్పుకొని, చలి కొడుతుంది నాకు దుప్పటి కప్పుకొనేసి నేను చాలా బడ్జెట్ సినిమా వస్తేనే చేస్తాను, ఒక 20 కోట్లు కావాలి 30 కోట్లు కావాలంటే ఎందుకు చూసి పెడతారు? నీకు దేని చూసి పెడతారు? అస్సలు నీ దగ్గరికి ఎవరూ రారు. నీ జీవితకాలం అంతా నువ్వు దుప్పటి కప్పుకొని పడుకోవడమే. లేచి బయటకు వచ్చి నువ్వేదో చేస్తేనే, నువ్వేదో పీకితేనే సినిమా ఇండస్ట్రీ నిన్ను గుర్తిస్తుంది. అంతే తప్ప నువ్వు అలా ఉంటే అలాగే సంకనాగిపోతావు. సో మై డియర్ టెక్నీషియన్, మై డియర్ ఆర్టిస్ట్, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ లింక్ పెట్టి అన్నయ్య నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయి. నువ్వు సపోర్ట్ చేయకపోతే నీ సినిమా వచ్చినప్పుడు నీకెవడు సపోర్ట్ చేయడు. లేచి బయటకు వచ్చి నాకు మెసేజ్ పెట్టు, నీ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టి అన్నయ్య నేను చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నాను, అడుగు ముందుకు వేస్తున్నాను అని నీ నుంచి వాయిస్ మెసేజ్ రావాలి. నీ గురించే వెయిట్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో నీలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు బాగుపడాలంటే ఈ స్టెప్ కంపల్సరీ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అందువల్లే నా చిన్న సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్లు కుప్పలు తెప్పలుగా ఈసీ వస్తూ ఉన్నారు. మీరు కూడా రాకపోతే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. నేను వచ్చి మిమ్మల్ని అడగలేను కదా, మీరు వస్తే నేను సపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో మై డియర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్, లేట్ చేయకుండా మీ చిన్న సినిమా, మన చిన్న సినిమా బతకడానికి మనమందరం సపోర్ట్ అవుదాం. ఒకరినొకరు సపోర్ట్ అవుతూ చిన్న సినిమా పండుగ ఎలా ఉంటుందో చూపిద్దాం. లేట్ చేయకుండా మీ ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేసి చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నానని మెసేజ్ చేయండి. ఇమ్మీడియట్ మెసేజ్ చేసి ఈసీ మీడియాకు కనెక్ట్ అవ్వండి. ఇక నుంచి చిన్న సినిమాలన్నీ థియేటర్ అంటే యూట్యూబ్ ఛానలే. ఒక్కో యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ కాబోతోంది, కలర్ఫుల్ థియేటర్ కాబోతోంది. సో కలర్ఫుల్ థియేటర్స్లో మన సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అయితే 10,000 ఛానల్స్, 1,00,000 ఛానల్స్. ఊహించుకోండి అసలు అన్ని థియేటర్స్లో మన సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ
ఆడియన్సే మనకు దేవుళ్ళు. ఆడియన్సే మనకు దేవుళ్ళు. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. ఆడియన్స్ ఎంత ఓపెన్ గా ఉన్నారంటే నీ సినిమా నచ్చితే నీకు 50 రూపాయలు కాదు 100 రూపాయలు వేసే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు వేసే వాళ్ళు ఉన్నారు, 10,000 రూపాయలు వేసే ఉన్నారు. నేను చూశాను 50,000 వేసిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ప్రొడ్యూసర్ బతుకుతాడు. ఫస్ట్ ప్రొడ్యూసర్ బతుకుతాడు. ప్రొడ్యూసర్ బతికితే మన అందరం బతికినట్టే. వాడు 4 సినిమాలు చేస్తాడు, అందరికీ తిండి పెడతాడు. సో ఈ ఇంటెన్షన్ తో మనం ముందుకు వెళ్దాం, చిన్న సినిమాను కాపాడుకుందాం. లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కు నాకు కమ్యూనికేషన్కి వచ్చేయండి. అన్నయ్య చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.